హరి గోవింద 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 గోవింద. మన ఈ రోజుల్లో అన్నమయ్య పేరు వినని వాళ్ళని తెలుగు వాళ్ళని చాలా తక్కువ మందిని చూస్తాం. ప్రతివాడికి అన్నమయ్య వాడుకలో అందరికీ సంకీర్తన, అన్నమయ్య సంకీర్తనలు, అన్నమయ్య పాటలు. సరే, అన్నమయ్య సినిమా వచ్చింది, అందరికీ అన్నమయ్య అంటే ఏదో కొంత కాకపోతే కొంతన్నా ఈయన వెంకటేశ్వర స్వామి మీద సంకీర్తనలు రాశాడన్నంత వరకు జనానికి తెలుసు. కానీ ఈ అన్నమయ్య గురించి 1922కు ముందు కానీ తర్వాత ఒక 2-3 శతాబ్దాలు అన్నమయ్య గురించి జనానికి తెలిసిన పరిస్థితి కాదు. ఆయన అన్నమయ్య 15వ శతాబ్దం 16వ శతాబ్దం మొదట్లో పోయినారైనా అప్పటి వరకు ఆ రోజుల్లో అన్నమయ్య చాలా గొప్ప సంకీర్తనాచారుడిగా పేరు తెచ్చుకున్నారు. తిరుమలలో ఆయనకు మంచి పేరు. రోజుకో సంకీర్తన రాసేవాడు. అక్కడ సంకీర్తన యజ్ఞంలాగా ప్రతిరోజు కీర్తనలు స్వామివారి ముందు పాడేవాడు. దాని తర్వాత ఆయన వంశీకులు అన్నమయ్య కొడుకు పెద్ద తిరుమలయ్య, మనవడు చిన్న తిరుమలాచార్యులు, వీళ్ళందరూ కూడా మళ్ళీ తిరుమల ఆస్థానంలోనే, కొండ మీద ఆస్థానంలోనే ఆస్థాన సంగీతకారులుగా ఉండి రోజు స్వామివారి ముందు సేవలు చేసేవాడు, పాటలు పాడేవాడు. కానీ ఇది 18వ శతాబ్దం వచ్చేప్పటికీ నెమ్మదిగా అన్నమయ్య వంశీకులు అక్కడ పాటలు పాడేటువంటి సాంప్రదాయం ఉన్నప్పటికీ ఈ అన్నమయ్య గురించి అంత తెలిసినటువంటి విషయం కాదు. ఇదంతా బయటికి ఎప్పుడు వచ్చిందంటే 1922లో ఆ సంకీర్తన భండాగారం విమాన ప్రాకారంలో మనం రామాంజుల వారి సన్నిధికి ఎడం చేతి వైపున, అంటే మనకు హుండీ ఉంటుంది, హుండీకి ఎదురుగుండా వస్తుంది. అది ఒక అర, అంటే ఆ ప్రాకారంలోనే కట్టినటువంటి మండపాల్లో ఒక అరలాగా చేసి అరలో రాగిరేకులు బద్ధం చేశారు. దాదాపు 3000 రాగిరేకులు. ఆ 3000 రాగిరేకుల మీద అన్నమాచార్య గారి వారి వంశీకులు, ముఖ్యంగా వాడి కొడుకు మనవడు, వాడిద్దరూ చేసిన సంకీర్తనలన్నీ ఆ సంకీర్తనలు రాగిరేకుల మీద చెక్కించి ఆ భండాగారంలో భద్రం చేశారు. ఈ భద్రం చేసిన సంగతి కొంతకాలం వరకు జనానికి తెలుసు, కానీ తర్వాత ఆలయ అధికారులకి జ్ఞాపకం లేదు, ఇతర పరిపాలకులకి దాని విషయం తెలియలేదు. చివరికి అన్నమాచార్య వంశీకులు కూడా అక్కడ భండాగారం ఉందన్న సంగతి మర్చిపోయేటువంటి పరిస్థితి. ఇవన్నీ ఎట్టా వచ్చినాయి, ఇవి బయటికి ఎట్టా వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి, వచ్చిన తర్వాత ఏ రకంగా అన్నమాచార్య వారి కీర్తనలు మళ్ళీ పాపులర్ అయినా అన్నది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఈ చెప్పుకునే విషయం మనం 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి, అన్నమయ్య గారి కాలం నుంచి వస్తూ చెప్పుకోవచ్చు, లేదా ఇవి బయటపడ్డాక ఏ రకంగా బయటపడ్డాయి, మనకి ఎటువంటి విషయాలు బయటపడ్డ దాంట్లో మనకి తెలిసినాయి, దాన్ని బట్టి మన చరిత్రను రీకన్స్ట్రక్ట్ చేసుకుంటూ పోతే సరిపోతుంది. ఎందుకంటే మనకి ఇతరంగా అన్నమయ్య గారి గురించి చిన్నన రాసిన అన్నమయ్య చరిత్ర గ్రంథంలో కొంత ఉంది, కానీ వేరే ఈ అన్నమాచార్య సంకీర్తనలు, ఈ రాగిరేకుల మీద చెక్కించినటువంటి అన్నమయ్య సంకీర్తనల గురించి రకరకాల అపోహలు ప్రజల్లో ఉన్నాయి. ఎందుకంటే చాలామంది పండితులు, చాలామంది చరిత్రకారులు చిన్నన్న రాసిన మాట మీద, అంటే ఆయన 30,000 సంకీర్తనలు 32,000 సంకీర్తనలు అన్నమయ్య రాశారని చెప్పి ఆయన గ్రంథంలో ఆయన రాశారు. కాబట్టి ఇప్పుడు మనకి లభ్యమయ్యేవి 14,000 చిల్లర. కాబట్టి మిగతావన్నీ రాగిరేకుల మీద ఉన్నప్పటికీ రాగిరేకులు ఏదో కరిగించేసేసుకున్నారు రాగి కోసం అన్నట్టుగా రకరకాల మాటలు. అంటే మన సాంప్రదాయాన్ని, మన సంస్కృతిని మనం నిలబెట్టుకోలేకపోయినాం, మొత్తం రాగిరేకులు చేసి కరిగించేశారు, రాగి కోసం కరిగించేసి ఇవన్నీ కాలగర్భంలో ఆయన సంకీర్తనలు చాలా వరకు కనుమరుగయ్యేట్టుగా మన నిర్లక్ష్యం వల్ల జరిగింది అన్న భావన చాలామందిలో ఉంది. చాలామంది చాలా మీటింగ్లో చెప్పగా నేను కూడా విన్నాను. నాకు కూడా కొత్తలో ఈ అన్నమాచార్య గురించి, అన్నమాచార్య ప్రాజెక్ట్ పెడదాం అనుకున్నప్పటి నుంచి కూడా, అయ్యా ఇన్ని సంకీర్తనలు రాశారండి, ఇప్పుడు మనకి మిగిలినవండి, మిగతావన్నీ రాగిరేకులన్నీ పోయినాయండి, రకరకాలుగా చెప్పుకునేవాడు. కానీ తర్వాత నేను కొంత పరిశీలన చేసి ఈ చరితామృతంలో వెళ్ళి శాసనాలు చూసి, చెక్కిన శాసనాల్లో ఉన్నటువంటి విషయాలు అవన్నీ పరిశీలిస్తే మనకు తెలిసింది ఏంటంటే, ముఖ్యంగా మనం అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, రాగిరేకులు కరిగించి ఆయన సంకీర్తనలు మనం ఏమేమి, మన సంస్కృతి మనమేమి పోగొట్టుకోలేదు.
రాగిరేకుల మీద ఎన్ని సంకీర్తనలు అయితే రాశారో అన్ని సంకీర్తనలు భద్రంగా రాగిరేకుల్లో ఇప్పటికీ తిరుపతి దేవస్థానాల్లో ఉన్నాయి. 3000 రాగిరేకులు, ఒక్కొక్క రాగిరేకు మీద ఒకవైపు 3 సంకీర్తనలు, ఇంకోవైపు 3 సంకీర్తనలుగా రాసుకొచ్చారు. అంటే దాదాపు ఆ 3000 రాగిరేకుల్లో యూనిఫామ్గా రాసుకెళ్ళారు అంటే 18,000కి మించి సంకీర్తనలు ఉండడానికి అవకాశం లేదు. కానీ కొన్ని చోట్ల కొన్ని ఎక్కువ, కొన్ని చోట్ల సంకీర్తన పెద్దదైనప్పుడు కొన్ని తక్కువగా రాసుకొచ్చేసారు. అందుకని ఎన్ని సంకీర్తనలు ఉన్నాయి, ఎన్ని సంకీర్తనలు మనకి లభ్యమవుతున్నాయి, అసలు ఆ సంకీర్తనలు అక్కడే ఉన్నట్టుగా ఎట్టా తెలిసింది, ఇవన్నీ మనం కొంత పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. దీనికి మనకి శిలాశాసనాల ఆధారం. ఎందుకంటే ఆలయంలో చాలా శిలాశాసనాలు ఉన్నాయి. ఆ శిలాశాసనాలు 20వ శతాబ్దం అంటే 1915, 1920 ఆ ప్రాంతంలో ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ తిరుమల దేవస్థానానికి వచ్చి ఆయన ఏంటంటే ఆయన శాసనాల మీద ఎక్స్పర్టు. ఈ శాసనాలు మీ ఆలయంలో కూడా చాలా శాసనాలు ఉన్నాయట, ఈ శాసనాలు చూసి అవన్నీ బయటికి తీసి మనం పరిశీలిస్తే బాగుంటుందని వచ్చినప్పుడు దాని మీద కొంత తర్జన భర్జన జరిగి అప్పుడు అయ్యో చాలా శాసనాలు ఉన్నాయి కదా, ఇది నేనుగా వచ్చి ఒక రోజు ఉండి 2 రోజులు ఉండి చూసిపోవడానికి కుదరదు, మీ అధికారిని ఎవరన్నా కనుక మాకు పంపించినట్టయితే శిలాశాసనాలు ఎట్టా పరిశీలించాలి, వాటిని ఎట్టా స్క్రిప్ట్ కింద తయారు చేయాలి, వాటిని ఏ రకంగా ప్రింట్ చేసుకోవడానికి అనుకూలంగా ఏర్పాటు చేసుకోవచ్చు, దాని తర్వాత దాన్ని ఏ రకంగా పరిశీలించాలి, ఏ రకంగా ప్రిజర్వ్ చేయాలి, ఇవన్నీ మేము ఆ పురావస్తు శాఖ ద్వారా మేము నేర్పుతాము, అందుకని మీ అధికారిని వాడిని పంపించమంటే అప్పుడు మహంత్ ప్రయాగదాస్ గారు ఉండేవాడు. మహంత్ ఆయన విచారణకర్త అంటే ఇప్పుడు ఈ రోజుల్లో మనం ట్రస్ట్ బోర్డు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అందరూ కలిపి అన్ని అధికారాలు ఉన్నటువంటి ఏకైక వ్యక్తి మహంతుల్ని బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ 1833లో ఆ మహంతుల్ని నియమించినప్పుడు ఆ మహంతుల పారంపర్యంలో వచ్చిన వాడు మహంత్ ప్రయాగదాస్ గారు. ఆయన మహంత్ ప్రయాగదాస్ గారు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఈ బ్రిటిష్ అధికారి ఆ మాట చెప్పినప్పుడు తప్పకుండా పంపిస్తామని ఆయన దగ్గర పిఏగా పనిచేస్తున్నటువంటి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఉన్నారు. ఆయన మా పిఏ గారినే పంపిస్తానండి, ఆయన దగ్గరుండి చూస్తాడని ఈ సాధు సుబ్రహ్మణ్య గారిని శాస్త్రి గారిని పంపిస్తే ఆయన్ని ఒక 3 నెలలు 4 నెలలు ఆయనకి ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ ఇప్పించి కొన్ని ఆలయాలకు తీసుకెళ్ళి శిలాశాసనాలు చూపించి ఆ శాసనాల మీద ప్రింట్ చేసి ఏ రకంగా మనం చదవడానికి వీలుగా అనుకూలంగా చేయొచ్చు, వాటిని మళ్ళీ పుస్తక రూపంలో ఎట్టా ప్రింట్ చేయొచ్చు అని నేర్పిన తర్వాత ఆయన తిరుమల ఆలయంలో అది వరకు పిఏ ఉద్యోగం చేస్తున్నటువంటి ఆయనకి అంటే విచారణకర్తకి పిఏగా ఉన్న ఆయనకి ఈ శిలాశాసనాల ఇన్ఛార్జిగా వేయడం జరిగింది. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. శిలాశాసనాల ఇన్ఛార్జిగా వేస్తున్నప్పుడు ఆయన శిలాశాసనాలు చూసి చదువుతుంటే ఒక శిలాశాసనం అంటే మొదట్లోనే ఉన్న శిలాశాసనం 6వ శాసనం ఆయన చదవటం జరిగింది. ఆ 6వ శాసనం ఎప్పుడు పెట్టాడంటే 31/10/1530లో శాసనం. 1530 అక్టోబర్ 31వ తారీఖున చేసిన శాసనం. అది పెద తిరుమలయ్య గారు అంటే అన్నమాచారి గారి కొడుకు చేసినటువంటి శాసనం. ఆ శాసనంలో ఏముందంటే అయ్యా ఇక్కడ రామాంజువారి కూటం పక్కనే అంటే ఈ హుండీకి ఎదురుగుండా ఒక భాండాగారం ఉంది. ఆ భాండాగారంలో అన్నమాచార్యుల వారి కీర్తనలన్నీ భద్రపరచబడ్డాయి. ఆ భద్రపరచబడిన ఆ భాండాగారం దగ్గర స్వామివారు ప్రతిరోజు విమాన ప్రాకారంలో ఆయన ఉత్సవానికి వస్తుంటారు కదా, ఈ ఉత్సవానికి వచ్చేప్పుడు ఈయన వారి గురించి స్వామివారి గురించి రాసిన కీర్తనలే కాబట్టి వారిని కీర్తిస్తూ రాసిన కీర్తనలే కాబట్టి అక్కడ స్వామివారిని ఆపి స్వామివారికి ఒక నైవేద్యం చేసి ఒక హారతి ఇచ్చేటువంటి దేవదయం చేయించి ఈయన దాన్ని ఒక శిలాశాసనం కింద చెప్పించాడు. శిలాశాసనం కింద చెక్కించి చూస్తే అందులో చెప్పిన దాని ప్రకారం అక్కడ ఒక భాండాగారం సంకీర్తన భాండాగారం ఉన్నట్టు అక్కడ దేవుణ్ణి ఆపి హారతి చేసి నైవేద్యం అతిరసపడి అంటే అరిసెలు నైవేద్యం చేసేటువంటి దేవదయం అన్నమాచార్య వారి కొడుకు చేస్తాడు. దాని తర్వాత ఆయన ఆ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చూస్తూ వెళ్తుంటే ఇంకొక శాసనం దాని తర్వాత ఈ పెద్ద తిరుమలయ్య గారు చిన్న తిరుమలయ్య గారు అంటే ఆయన కొడుకు ఇద్దరు కలిపి మళ్ళీ ఇంకొక శాసనం
మళ్ళీ స్వామివారు వచ్చేప్పుడు ఇంకా కొన్ని నైవేద్యాలు అక్కడ స్వామివారు వచ్చినప్పుడల్లా అక్కడ ఆగినప్పుడు ఒక నైవేద్యం చేసేట్టుగా ఈ తిరుమల ఈ అన్నమాచార్య సంకీర్తన భండాగారం దగ్గర ఇది చూసిన తర్వాత ఇంకా మిగతా పరిశీలన చేసి ఆ తిరుమల దేవస్థానం కార్యాలయంలో పరిశీలన చేస్తే అప్పుడు తెలిసింది, అవునండి ఇటువంటి భండాగారం ఏదో ఉన్నట్టుగా అదివరకు కూడా 1-2 సార్లు ప్రస్తావన వచ్చిందండి అని. ఎప్పుడు ప్రస్తావన వచ్చిందంటే 1860లో ఆ మహంతుల కాలంలోనే 1860లో క్యాంబెల్ అనే ఒక బ్రిటిష్ ఆఫీసరు ఆ రోజుల్లో 1860 దాకా బ్రిటిష్ వాళ్ళు కొండ మీదకి వచ్చేటువంటి ఇంగ్లీష్ వాళ్ళు కొండ మీదకి వచ్చేటువంటి సాంప్రదాయం లేదు. ఎందుకంటే అప్పుడు హిందూయేతరులు కొండకి రాకూడదన్న నియమం ఉండేది. దాని తర్వాత మహంతుల కాలంలోనే 20వ శతాబ్దం వచ్చేప్పటికీ ఆ నియమాన్ని తీసేసి పైకి తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం వారి కోసం అని చెప్పి ప్రత్యేకంగా టీబీ బంగ్లా అని ఇప్పుడు జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస్ పెట్టారు కదా కొండ మీద ఆ తోటలో. ఆ బంగ్లా కట్టిందే టీబీ బంగ్లా కట్టిందే ఈ బ్రిటిష్ ఆఫీసర్స్ వస్తే ఉండటం కోసం ఉన్నట్టుగా 20వ శతాబ్దం మొదట్లో అది ఎన్నో ఏళ్ళగా ఉన్నటువంటి రూల్ చేసేసారు. ఎందుకంటే సర్ థామస్ మన్రో గురించి కథ ఒకటి తర్వాత కాలంలో కూడా మనం చెప్పుకుంటాం. సర్ థామస్ మన్రో చాలా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే చాలా గౌరవం ఉన్నటువంటి వాడు. మనం రాఘవేంద్ర స్వామి వారి హిస్టరీలో కూడా ఆయన వెళ్ళి ఆయనతో మాట్లాడినట్టు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆయన ఇచ్చినట్టును. ఆయన తిరుమల ఆలయం తిరుపతిలో ఆయన ఉన్నప్పుడు ఈ కొండ మీద వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవాలని చాలా తహతహతో కొండెక్కి వస్తుంటే ఆయనకి గాలిగోపురం దాకా వచ్చేప్పటికీ ఆయన స్వామి రాత్రి కళ్ళలోకి వచ్చేసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతే బాగుంటుంది అని చెప్తే ఆయన వెనక్కి వెళ్ళిపోయేప్పుడు ఆయన ఒక గంగాళం రోజు అన్నప్రసాదం కోసం గంగాళానికి నైవేద్యం దేవదేయం ఆయన చేశాడని, అందుకని దాన్నే మన్రో గంగాళం అంటారని. ఆ మన్రో గంగాళం ఈనాటికి కూడా మన్రో గంగాళం నైవేద్యం ఆ దేవదేయం జరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది తర్వాత ఈ సాంప్రదాయాలు అదివరకు అట్ట ఉండేవి. తర్వాత కాలంలో కూడా బ్రిటిష్ అధికారులు కొండకు వచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది కాదు. 1860లో క్యాంబెల్ ఉన్నప్పుడు కూడా క్యాంబెల్ కొండకి రావడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఒక బ్రాహ్మణ పండితుడిని, అయ్యా కొండ మీద ఏదో భండాగారం ఉంది అని చెప్తున్నారు వెళ్ళేసి ఆయన, ఎందుకంటే ఈయన క్యాంబెల్ తెలుగు గ్రామర్ పుస్తకం రాయడానికి ప్రయత్నం, ఆయన కలెక్టర్ ఉద్యోగం చేసి పెద్ద అధికారి ఉంది, అందుకని తెలుగు మీద చాలా పరిశోధనలు చేస్తూ తెలుగు గ్రామర్ పుస్తకం రాసింది. నా పుస్తకానికి పనికొచ్చేవి ఏమైనా దొరుకుతాయేమో ఆ బండాగారంలో చూసి రావయ్యా అని ఈ బ్రాహ్మణ్ణి పంపించారట. ఈ పండితుడు అక్కడ దాకా వెళ్ళి ఆ భండాగారం, ఎందుకంటే దాంట్లో అప్పటికి కొంత చూసాయిగా బ్రిటిష్ అధికారులకి తెలుసు, ఎందుకంటే ఈ భండాగారం గురించి మరుగున పడిపోయిందల్లా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు వచ్చిన తర్వాత, అది కూడా మనం చెప్పుకుంటాం ముందు. కాబట్టి ఈయన వెళ్ళి ఆ భండాగారం తిరిగించి లోపల చూసి అన్నీ ఏవో సంకీర్తనలు ఉన్నాయి, రాగిరేకులు ఉన్నాయని మళ్ళీ భండాగారం అట్టానే మూసేసి వాపసు వచ్చేసి, అయ్యా ఏదో ఉన్నాయి కానీ అందులో రాగిరేకులు తెలుగులో ఏదో ఆధ్యాత్మిక సంకీర్తనలు ఏవో ఉన్నాయండి, పాటలు ఉన్నాయండి, మనకేం సంబంధించిన విషయం కాదండి అన్నారు. అట్టా ఒకసారి అట్టా తెరిచి దాని గురించి మళ్ళీ మర్చిపోయినారు. మళ్ళీ ఇంకొకసారి 1915లో ఇంకొక బ్రిటిష్ అధికారి కొండ మీద ఏదో సంకీర్తనలు ఏవో ఉన్నట్టున్నాయి, అది కొండ మీద ఏదో అక్కడ ఆధ్యాత్మిక ఏదో ఉన్నట్టున్నాయి. ఆయన ఆర్కియలాజికల్ రీసెర్చ్ చేస్తున్నాడు, ఆయన పురావస్తు పరిశోధనలు చేసేటవాడు. అందుకని తన పరిశోధనలకు పనికొచ్చేవి ఏమైనా ఉన్నాయేమోనని ఆయన వెళ్ళాడని, అప్పటికి బ్రిటిష్ అధికారులు కొండకి వెళ్ళేటువంటి సాంప్రదాయం వచ్చేసింది. ఆయన వెళ్ళి చూసిన తర్వాత తనకు సంబంధించిన వ్యవహారాలు ఏమీ లేవని మళ్ళీ మూసేసి వెళ్ళిపోయినాడని దీని గురించి వివరాలు మాత్రం మనకు పూర్తిగా లేవు. ఆయన ఏం చూశాడు, ఎంతవరకు చూశాడు, ఎందుకోసం చూశాడు అన్న వివరాలు లేవు. కానీ వెళ్ళి వచ్చినట్టుగా మనకి కొంత ఆ మహంతుల కాలంలో దాఖలా మనుంది. ఈ శాసనాలు చూసిన తర్వాత ఈ విషయం తీసుకెళ్ళి ఈయన అప్పుడు మహంత్ ప్రయాగదాస్ గారికి సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఎందుకంటే అంతకుముందు ఆయన దగ్గర పిఏగా పనిచేశాడు కాబట్టి ఆ చనువు కొద్ది వెళ్ళి, అయ్యా ఇక్కడ ఏదో సంకీర్తన భండాగారం ఉందని 2 శాసనాలు ఉన్నాయండి, అక్కడ దేవుణ్ణి వెళ్ళినప్పుడల్లా అక్కడ దేవుణ్ణి ఆపి నైవేద్యాలు చేసేది హార చేసేటువంటి సాంప్రదాయం ఉందండి, మరి ఇదేదో మనం చూస్తే బాగుంటుందని అప్పటికప్పుడు మహంత్ ప్రయాగదాస్ గారు అక్కడికి వెళ్ళి ఆ సంకీర్తన భండాగారం ఓపెన్ చేస్తే అందు లోపల 3000 రాగిరేకులు
రాగిరేకుల మీద సంకీర్తనలు రాసినవి అవన్నీ బయటపడితే వాటన్నిటికీ అయ్యా ఇవి వాళ్ళకి వీళ్ళకి పంపిస్తే మళ్ళీ ఏమవుతుంది, ఇబ్బంది అవుతుందేమో, సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారినే నువ్వు వీటిని ఈ పనులు నువ్వు శాసనాల పనితో పాటు ఈ పని కూడా నువ్వు చూడవయ్యా అని ఈయనకు అప్పగించడం జరిగింది. అప్పుడు ఈయన చూసినప్పుడు ఈయన నెమ్మదిగా ప్రతిరోజు కూర్చొని రోజుకి కొన్ని సంకీర్తనలు కొన్ని రాగిరేకులు వాటి మీద ఉన్న సంకీర్తనలన్నీ కాగితాల మీద రాయటం మొదలుపెట్టాడు. కొన్ని రోజులు అయ్యేప్పటికీ ఆయనకి ఆధ్యాత్మిక సంకీర్తనలు, తర్వాత శృంగార సంకీర్తనలు కొన్ని బయటకు వచ్చినప్పుడు ఈయన ఈ మొత్తం అయ్యే వరకు చాలా ఆలస్యం అయిపోతుందన్న ఉద్దేశంతో ఆయన ఆ సంకీర్తనలు కొన్ని సంకీర్తనలు సేకరించి దేవస్థానం తరఫున ఓ పుస్తక ప్రచురణ చేద్దామండి అని పుస్తక ప్రచురణ చేద్దామని ఓ చిన్న 3 పుస్తకాలు తయారు చేస్తాడు. మొదటిది ఆ ఇంగ్లీష్ వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది దీని మీద పురావస్తు అని చెప్పి మైండ్స్ వర్త్ అని దానికి ఒక టైటిల్ పెడతాడు. రెండో దానికి ఆధ్యాత్మిక సంకీర్తనలను పెడతాడు. మూడో దానికి శృంగార సంకీర్తనలను 3 పెట్టి అప్పుడు ఆ భండాగానంలో ఈయన కవి కాదు కాబట్టి ఈ సంకీర్తనలు ఉన్నాయి, వీటిని ఏదైనా మనం కొంత పరిష్కారం చేయాలంటే ఎవరన్నా కవి గారు కనుక చూస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ఆయన అప్పుడే దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి వెంకటరమణ కవి అని ఒక కవి గారు దేవస్థానంలో తెలుగు పండితుడిగా ఉండేవాట. ఆయన పిలిపించి ఆయన చేత చూపించి కొంత ఆయన చేత చేయించి అప్పటికే అంటే 1922 నాటికే ఆ భాషలో కొంత అంటే 400-500 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి కొన్ని పదాలకు అర్థాలు తెలియవు కాబట్టి ఫుట్ నోట్స్ కింద అర్థాలు అయితే ఈ 3 పుస్తకాలు ప్రచురణ చేయాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రచురణకి చాలా టైం పడుతుంది. తీరా ప్రచురణ చేసేప్పటికీ ఆ ప్రెస్ వాళ్ళు ఈ ఫుట్ నోట్స్ ఇవన్నీ ఎందుకండి ఆ ఫుట్ నోట్స్ అన్నీ తీసేసి తర్వాత ఆ 3 పుస్తకాలు ప్రింట్ చేశారు, కానీ దాని గురించి పెద్ద పట్టించుకున్న వాళ్ళు లేరు. గోవింద 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 హరి గోవింద 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 గోవింద. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు చాలా ఇంట్రెస్ట్ తోటి అన్ని సంకీర్తనలని కాగితాల మీద రాసేసి పెద్ద చెక్క పెట్టెలు మంచి భూషాణాలు లాంటివి తయారు చేసి 3 చెక్క పెట్టెల్లో ఈ సంకీర్తన కాగితాలన్నింటినీ ఈ అన్ని సంకీర్తనలు రాసి అందులో భద్రపరిచారు. భద్రపరిచేప్పటికి ఈ లోపల ఈయన కాస్త ఈ మొత్తం సంకీర్తన లేదా ఈ శిలాశాసనాలు చూసేటువంటి విభాగం మొత్తం మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ చేశారు. మెడ్రాస్కి ట్రాన్స్ఫర్ చేస్తే ఈయన ఈ పెద్ద భూషణాలు పెట్టెలు అవన్నీ తీసుకొని మెడ్రాస్ ఆఫీస్కి శిలాశాసనాల ఆఫీస్కి వెళ్ళిపోయినారు. మెడ్రాసులో ఆ శాసనాల ఆఫీసులో ఆ పెట్టెలు అవన్నీ రాస్తూనే ఉన్నప్పుడు ఆ రోజుల్లో మహంతుల దగ్గర నుంచి అధికారాలు పోయి ప్రభుత్వం వారు అంటే 1933లో ఇది 22లో బండాగారం బయట జరిగింది. ఓ 10-11 ఏళ్ళలో ఇవన్నీ రాయటం ఇవన్నీ చేయడం జరుగుతున్నప్పుడు 1933లో ప్రభుత్వం వాళ్ళు ఆలయాన్ని తీసేసుకున్నారు. అంటే మహంతుల నుంచి తీసేసుకొని ఒక ట్రస్ట్ బోర్డు లాగా ఇప్పుడున్నటువంటి ట్రస్ట్ బోర్డు లాగా వేసి కంటిన్యూటీ ఉంటుందని మహంత్ ప్రయాగదాస్ గారినే మొదటి ట్రస్ట్ బోర్డుకి అధ్యక్షుడిగా పెట్టి గొడవ లేకుండా జరుగుతుందని పెట్టి అది చేశారు. మొదటి ట్రస్ట్ బోర్డు అయిపోయి రెండోసారికి అప్పుడు ఒక కమిషనర్ని తిరుమల ఆలయానికి ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అంటారు, ఆ రోజుల్లో కమిషనర్ అనేవాళ్ళు. ఆ కమిషనర్ అన్నవాడిని వేస్తే ఆ రెండో కమిషనర్ రంగస్వామి మొదలయ్యారని ఆ రెండో కమిషనర్ కాలంలో అప్పుడు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే శిలాశాసనాలు ముద్రణాలయం కూడా మెడ్రాస్లో స్టార్ట్ చేశారు. అంటే టీటీడీ ప్రెస్ కూడా మొదట ఓ చిన్న టీటీడీ ప్రెస్ని మెడ్రాస్లోనే మొదలుపెట్టి ఈ ఆఫీసు 2 కలిపి ఈ లోపల 2 కలిపి అక్కడ పనిచేస్తూ ఉండేది. యాండర్సన్ స్ట్రీట్ అని అందులో ఒక ఆఫీసు ఉండేది. ఈ మధ్యకాలంలో అంటే 1929 ఆ ప్రాంతంలో నేను చెప్పేది ఇప్పుడు 33 తర్వాత అక్కడ ప్రెస్ 2 కలిపి పనిచేసేది. ఈయన సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అప్పటిదాకా అక్కడ ఆ ఆఫీసులో పనిచేయట్లేదు. మధ్యకాలంలో 1929 ఆ ప్రాంతంలో ప్రయాగదాస్ గారు స్వామివారి కిరీటం లూజ్ అయిపోయింది, పెట్టడానికి వీలవట్లేదు, స్క్రూలు అయినప్పటికీ ఎప్పటిదో కృష్ణదేవరాయల కాలం నాటి కిరీటం, కృష్ణదేవరాయలు ఇచ్చిన నగల్లో అది ఒకటే నగ మిగిలింది. ఆ కిరీటం స్వామివారికి పెట్టడానికి ఎందుకంటే లూజ్ అయిపోయి ఇబ్బందిగా ఉంది కాబట్టి ఈయన మహంత్ ప్రయాగదాసారం ఉందండి ఆ కిరీటాన్ని కరిగించి ఆ బంగారంతో ట్రెజరీలో ఉన్నటువంటి కొత్త బంగారం, కొన్ని రాళ్ళు, మంచి ట్రెజరీలో ఉన్నటువంటి
రత్నాలు, వజ్రాలు, వైఢూర్యాలు అవన్నీ ఉంటే వాటితో పెట్టి ఒక కొత్త కిరీటం ఒకటి తయారు చేద్దామని ఒక ప్రాజెక్ట్ తయారు చేసి ఆ ప్రాజెక్ట్కి ఇన్ఛార్జిగా ఈ సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని మళ్ళీ తిరుపతికి పంపించారు. కాబట్టి ఈయన వెళ్ళేప్పుడు ఇవన్నీ ఆ విజయరాఘవాచార్యని ఆయనకి మొత్తం హ్యాండ్ ఓవర్ చేసేసి ఈ భూషణాలు ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేసి ఆయన వేరే కొత్త ఉద్యోగం మీద ఆలయ అధికారిగా వెళ్ళిపోయినాడు. ఈ విజయరాఘవాచార్య గారు చూసేవాళ్ళు కొంతకాలం. చూసిన తర్వాత ఈ మహంతుల రాజ్యం పోయింది. మహంతుల తర్వాత మొదటి ట్రస్ట్ బోర్డు, రెండో ట్రస్ట్ బోర్డు వచ్చే నాటికి సడన్గా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ స్థలం తక్కువ సరిపోవట్లేదు ప్రెస్కిను ఉన్నటువంటి ఈ శాసనాల విభాగానికి అంతా. అందుకని దీన్నంతా సెకండ్ బీచ్ రోడ్లో, మెడ్రాస్లోనే సెకండ్ బీచ్ రోడ్లో థియోసాఫికల్ సొసైటీ ఉంది. థియోసాఫికల్ సొసైటీ దగ్గర పెద్ద భవనం తీసుకొని అందులోకి ఇవన్నీ పంపించాలన్నారు. పంపించాలంటే అప్పుడు ఇవన్నీ ప్రెస్ ఆఫీసర్ ఆ ముద్రణాధికారి అధీనంలో ఈ మొత్తం విభాగం అంతా ఉండేది. ఆయన ఎవరో చాలా గొప్పవాడు. ఆయన ఉండి చూసిన తర్వాత చూసి ఈ 3 భూషణాలు ఉన్నాయి ఇక్కడ, ఏమిటని చూస్తే పెట్టెలైతే బ్రహ్మాండంగా తేకు పెట్టెలు బాగున్నాయి అని లోపల తీస్తే లోపలనే ఏదో కాగితాలన్నీ చూస్తే ఏదో పాటలు అవన్నీ ఎవరో పిచ్చి పాటలు అవన్నీ రాసుకున్నారని ఆయన చాలా తెలివిగా ఆ మొత్తం కాగితాలన్నీ తగలబెట్టి భూషణాలు జాగ్రత్తగా ఆ ప్రెస్కి తీసుకెళ్ళిపోయినట్ట. దాంతో ఈ శాస్త్రి గారు 7, 8, 9 సంవత్సరాలు కష్టపడి మొత్తం రాగి రేకుల్లోంచి రాసినటువంటి మొత్తం సంకీర్తనలు, దాని తర్వాత మళ్ళీ ఇవన్నీ రాయించడానికి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వీళ్ళందరూ వచ్చి రాయడానికి ఇంకా 40-50 సంవత్సరాల తర్వాత కానీ మళ్ళీ ఈ కార్యక్రమం టేకప్ చేయడానికి అవకాశం కలగని పరిస్థితి. నేను ఇదంతా ఎందుకు చెప్తానంటే జనానికి అసలు ఈ రాగి రేకులు ఎట్టా వచ్చినాయి ఏమిటని. అప్పుడు చేసినప్పుడు ఈ రాగి రేకులు మరి అక్కడ ఉన్నట్టుంది కదా. పెద్ద తిరుమల అయ్యంగారు కూడా రోజు వచ్చి ఇక్కడ హార చేయాలన్నారు కదా, ఆ నైవేద్యం పెట్టాలన్నారు కదా. దేవుడు ఎప్పుడు వచ్చినప్పుడు అక్కడ ఆగుతాడు కదా, ఆగినప్పుడు ఎందుకు ఆగుతున్నాడన్న సంగతి తెలుస్తుంది కదా. తెలిసినప్పుడు అక్కడ భండాగారం ఉంది, సంకీర్తన భండాగారం ఉంది, అన్నమయ్య కీర్తనలన్నీ లోపల భద్రపరిచారన్న సంగతి జనానికి తెలుసు కదా. మరి తెలిసినప్పుడు ఈ భండాగారం ఉన్న సంగతి 1922లో మళ్ళీ కొత్తగా కనుక్కోవడం ఏమిటండి. 1860లో ఆయన వచ్చేప్పటికి కూడా తెలుసు, కొంచెం చూసాయిగా తెలుసు కదా. మరి ఈ మధ్యలో జనం ఎందుకు మర్చిపోయినారండి అని అడగడానికి ప్రశ్నకి అవకాశం ఉంది. కాబట్టి దానికి మనం అది వరకు 1-2 విషయాల్లో మనం 1-2 సందర్భాల్లో మనం చెప్పుకున్నట్టుగా విజయనగర కాలంలో చేసినటువంటి అన్ని దేవాలయాలు కొత్త పూజలకు కానివ్వండి, కొత్త ఉత్సవాలకు కానివ్వండి, కొత్త నైవేద్యాలకు కానివ్వండి, కొత్త నందాదీపాలకు కానివ్వండి, గ్రామాలు ఇచ్చారు, నవగలు ఇచ్చారు, నాణ్యాలు ఇచ్చారు. ఇవన్నీ చాలా కొత్త సేవలు, కొత్త నైవేద్యాలు, దాదాపు 400 నైవేద్యాలు, వేల కొద్ది పూజలు, కొత్త ఇన్ని తయారు చేశారు కదా. ఈ తయారు చేసినవన్నీ అన్నిటికీ గ్రామాలు దాతలు దేవాలయాలు చేశారు. అట్లానే ఈ పెద్ద తిరుమలయ్య గారు, చిన్న తిరుమలయ్య గారు వీళ్ళు కూడా దాదాపు 16 గ్రామాలు వీటి రకరకాల కార్యక్రమాల కోసం వాళ్ళు కూడా చేసింది. అందులో కొన్ని కార్యక్రమాలు ఈ భండాగారం దగ్గర నైవేద్యాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాలు. ఇవన్నీ 1801 దాకా సక్రమంగా జరిగేవిట. 1801లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయాన్ని ఆర్కాడ్ నవాబుల దగ్గర నుంచి తీసేసుకున్నారు. ఆర్కాడ్ నవాబుల దగ్గర తీసుకున్నప్పుడు ఒక్క ఆర్డర్ తోటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్నటువంటి 400 గ్రామాలు దేవాలయాలు చేసి భక్తులంతా ఇచ్చినటువంటి గ్రామాలన్నీ వాళ్ళు తీసేసుకొని దాని మీద వచ్చిన ఆదాయాలు తీసేసుకొని ఏదో కాంపెన్సేషన్ కింద కొంచెం కన్నుతుడుపుగా ఏదో కొంచెం డబ్బులు ఇచ్చేసి అప్పుడు దాకా చేస్తున్న ఉత్సవాలు, చేసే నైవేద్యాలు మొత్తం ఆపినప్పుడు ఈ అన్నమాచార్యుల వారి వంశీకులు చేసినటువంటి దేవాలయాలు కూడా రద్దయిపోయి దాని వచ్చే ఆదాయాలు పోయి అప్పటి నుంచి ఇక్కడ స్వామివారు వచ్చేప్పుడు ఇక్కడ ఆపి నైవేద్యం చేయడం, హారతి చేసే సాంప్రదాయం కూడా. దాంతో కొన్ని రోజులు జనానికి తెలుసు. దాని తర్వాత ఆలయ అధికారులు మర్చిపోయినారు, అన్నమాచార్య కుటుంబం వాళ్ళు మర్చిపోయినారు. ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అయ్యేప్పటికీ అది 1801 నుంచి 1833 మధ్యలో ఏదో ఒక టైంలో ఇది జరిగి ఉండాలి. అందుకనే 1860 ఆ ప్రాంతాల క్యాంబెల్ ప్రాంతానికి అక్కడ ఏదో ఉన్నట్టుగా కొంచెం అనుమానం.
దాని తర్వాత అది కూడా మర్చిపోయేటువంటి పరిస్థితి. అందువల్ల అక్కడ అన్నమయ్య సంకీర్తన భండాగారం ఉన్న సంగతే మర్చిపోవటం జరిగింది. మిగతా దాని తర్వాత జరిగిన విషయం ఈసారి మళ్ళీ చెప్పుకుందాం. గోవింద 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 హరి గోవింద 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 గోవింద